సోషల్ మీడియా దుష్ప్రచారంపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, వ్యక్తిత్వ హననంపై పోలీసులు కఠినంగా ఉండాలని సీఎం ఆదేశించారన్నారు. మంత్రి పార్థసారథి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు కంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు ఎవరున్నారని ప్రశ్నించారు. ఆయన సంక్షేమం సమస్యలపై చర్చలు వదిలేసి సోషల్ మీడియా కోసమే కేబినెట్ జరపడం ఏంటని అడిగారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. వారు సోషల్ మీడియాని కేవలం తమ రాజకీయ ప్రత్యర్థుల్ని అవమానించడానికి, లేకపోతే వ్యక్తిత్వ హననం చేయటానికి, లేకపోతే ప్రజల్లోకి అబద్ధాలని వ్యాపింప చేయటానికి వాడుకుంటున్నారు తప్పితే ఒక మంచి విషయం గురించి తక్కువ వాడుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ను ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాతో దుర్వినియోగం, విద్వేషం మరియు వ్యక్తిత్వ హననానికి వ్యాప్తి చేసే హ్యాండిల్స్ను గుర్తించడానికి ఆధునిక ఫోరెన్సిక్ టూల్స్ని మరి సమకూర్చుకోవటానికి నిధులు కూడా ఏర్పాటు చేయమని కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ సోషల్ మీడియాతోనే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ప్రమాదం, కనమా ఏం పర్లేదు అనేటువంటి పద్ధతులు వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఒక టాస్క్ ఫోర్స్ పెట్టారంట సోషల్ మీడియా మీద, సోషల్ మీడియా పోస్టింగుల మీద. చంద్రబాబు నాయుడు గారు అంటారు, వ్యక్తిత్వ హననాన్ని చేసేటటువంటి సోషల్ మీడియా పోస్టింగుల్ని, సోషల్ మీడియాని మేము అరికట్టేస్తాం. అసలు నీకన్నా వ్యక్తిత్వ హననం చేసేటటువంటి వారు ఎవరున్నారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇంత దిగజారిపోతున్నావు చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే, ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తుంటే మా మీద వ్యక్తిత్వ హననం చేయటం, మా మీద బురద జల్లటం, సోషల్ మీడియా అంతా ఉపయోగించుకోవడం. ఎన్నండి 1549 సోషల్ మీడియా కేసులు పెట్టారు. వైఎస్ఆర్సీపీ మీద కానివ్వండి, లేకపోతే తెలంగాణలో ఈ మధ్యన పట్టుకొచ్చారు కదా అలాంటి వారి మీద కానివ్వండి, కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కానివ్వండి, ఇలా తప్పుడు కేసులు పెట్టి దీనిలో 1344 మందిని అరెస్ట్ చేశారు.